హైదరాబాద్లో ఆలయాలు వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ భక్తుల రాకతో కలకలలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుండగా ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. ప్రముఖ వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఆలయంలో ఉన్నాను. ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూసుకోవచ్చు. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం నుంచి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్వామివారికి ప్రత్యేకంగా అర్చనలు కూడా చేపిస్తున్నారు కొంతమంది భక్తులు. అదేవిధంగా చూసుకోవచ్చు, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే ఆ స్వామివారు కూడా విశేషంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే 4-5 ప్రాంతం నుంచే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి విశేషంగా వస్తున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, గరుడ వాహనంపై ముక్కోటి దేవతలు అందరూ కూడా కలిసి భూమిపైకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని చెప్పేసి భక్తులు ఎంతో విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు. అందుకే ఆ భగవంతుని దర్శనం ఈ రోజు దొరుకుతుంది. ఆ స్వామియే ప్రత్యక్షంగా భూలోకానికి వస్తాడు కాబట్టి ఆలయాల్లో ప్రత్యక్షంగా ఆ భగవంతుడి దర్శనం దొరుకుతుందని విశేషంగా భక్తులు నమ్మి ఆ ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి ఆ సౌభాగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఉంటారు. సో ఇలా కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి ఇలా భక్తితో ప్రగాఢ విశ్వాసంతో ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. సో ఇక్కడ ఆలయంలో మరి ఉదయం నుంచి భక్తులు అనేకంగా వస్తున్నారు. సో ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఉదయం నుంచి ఆ అయ్యవారికి ఎలాంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు కనుక్కుందాం. ప్రజెంట్ మన ముందు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. సార్ నమస్తే. సో రద్దీ అనేకంగా కనిపిస్తుంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఉదయం నుంచి కూడా ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి? ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఇది మా యాదగిరిగుట్ట దగ్గర పాత నరసింహస్వామి కొత్త నరసింహస్వామి ఏ విధంగా ఉంటుందో మా ఎదర్షావుడు గ్రామం పరిధి లోపల 2 ఆలయాలు ఉన్నాయి. లక్ష్మీనరస్వామి ఆలయాలు 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటేమో ఊర్లో ఉంటుంది, ఒకటేమో ఇక్కడ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ నుంచి మేము పూజలు చేసి ఆ పూజల తర్వాత శావ తీసుకొని ఇక్కడికి వస్తాం. ఇక్కడ కూడా పూజ చేస్తాం. ఇక్కడ తూర్పు భాగాన ఒక గుండం ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు చాలా పవిత్రమైనవి. ఇప్పుడు నీళ్లు కొన్ని కాలాల నుంచి ఆ నీళ్లు రావడం లేదు, కానీ ఇప్పుడు గుండం కట్టేది ఉంది. ఇక్కడ కూడా ఈ ఆలయంలో పొద్దున్న 3 గంటలకు పూజ స్టార్ట్ అయింది. వైకుంఠ ఏకాదశి 3 గంటలకు ఇక్కడ అభిషేకం జరిగింది. అభిషేకంలో మేము పాల్గొన్నాం. ఆ తర్వాత 6 గంటల వరకు దాన్ని పంతులు మొత్తం అలంకరణ చేసి 6 గంటల తర్వాత భక్తులు స్టార్ట్ అయ్యారు. ఒక 1000 మంది మినిమం, అంటే ఒక 1000 మంది అట్లా దర్శనం చేసుకోవడం ప్రతి వైకుంఠ ఏకాదశికి ఇక్కడ దర్శనం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఒక రోజు ముందు నుంచే మేమంతా ఏర్పాట్లు చేసినాం. అటు నుంచి ఉత్తర ద్వారం నుంచి రావాలి, ఉత్తర ద్వారం నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చి దర్శనం చేసుకొని తూర్పు ముఖముల విగ్రహాలను ఏర్పాటు చేసి అక్కడ పంతులు గారు అర్చన చేసి తర్వాత తీర్థప్రసాదం తీసుకొని బయటకు వెళ్తాం. ఇక్కడ 7 తరాల నుంచి ఇక్కడ ఈ ఊర్లో ఉంటామమ్మా. ఈ ఐదటౌడ్ గ్రామంలో అందరూ రైతులు. ఆ రైతులందరూ కూడా బాగా పంట పండించిన తర్వాత సంవత్సరానికి ఒకసారి అక్కడ ఊర్లో పూజ చేసి ఇక్కడ శావ తీసుకొచ్చి ఇక్కడ కూడా పూజలు చేసి వెళ్ళేవారమ్మా. అట్లా సాంప్రదాయం ఉంది మా ఊర్లో. ఎక్కడ కూడా ఏ క్షేత్రంలో కూడా ఏ ఊర్లో కూడా 2 ఆలయాలు లేవు. ఒక యాదగిరిగుట్ట దగ్గర 2 ఆలయాలు ఉన్నాయి. కేవలం మా ఐదర్షాగుట్ గ్రామంలోనే 2 ఆలయాలు ఉన్నాయమ్మా. అట్లా ఇది మా విశిష్టత. అంటే 100 సంవత్సరాల నుంచి మేము 7 తరాల నుంచి ఇక్కడ పూజ చేస్తాం. మా తాత ముత్తాతల నుంచి మేము పూజ చేస్తాం. ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము. అప్పుడు 2 రాళ్ళు ఉండేవి. ఆ 2 పెద్ద రాళ్ళు, తర్వాత మీద ఒక రాయి పెద్ద, దాని మీద ఒక రాయి, ముంగట ఒక పొడుగు రాయి ఉండేది. అంటే న్యాచురల్గా గోపురము ముంగట ఉన్నటువంటి గదాస్తంభం లాగా ఉండేదమ్మ ఇక్కడ. అయితే వీటిని మేము ఒకే వ్యక్తి లోపలికి వెళ్ళాలి, ఒకే వ్యక్తి బయటకు రావాల్సి ఉండే. దాన్ని మేము కొంచెం మార్పు చేసి లోపలికి అందరు వెళ్ళే విధంగా చేసినాం. ముందు మూల విరాట్ ఉంది, తర్వాత ఈ ఆలయంలో ఆలగడ్డ నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి మేము ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మా గ్రామ పెద్దలు, రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేసారు. అందరి సహకారంతో ఈ గుడి కట్టడం జరిగిందమ్మా. నేను ఈ గుడిలో పిల్లర్ వేసేటప్పటి నుంచి కూడా నేను ఈ గుడిలో దీనికి సేవ చేస్తున్నామా, ఇప్పుడు కూడా చేస్తున్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అట్లనే విశేషంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు పొద్దున్న 3 గంటల నుండి పూజా కార్యక్రమం స్టార్ట్ అయిందమ్మా. మొత్తం అభిషేకం చేసిన తర్వాత
5 గంటల వరకు ఇదే కార్యక్రమం జరిగింది. 5 గంటల తర్వాత 6 గంటల వరకు అలంకరణ, 6 గంటల తర్వాత భక్తులు లోపలికి ప్రవేశించడానికి మేమంతా ఏర్పాట్లు ఒకరోజు ముందే ఏర్పాటు చేసినాము. 6 గంటల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. లోపల దర్శనం అయిన తర్వాత ఉత్తరాధార నుంచి ఎంట్రీ అవుతారు. తర్వాత ఇట్లా వచ్చి గుడిలో దర్శనం చేసుకుంటారు. దర్శనం తర్వాత ఇక్కడ ఉత్తరం దిక్కున ఏర్పాటు చేసిన 2 విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ అర్చన చేసి మళ్ళీ ఆ తీర్థప్రసాదం తీసుకొని బయటికి వెళ్తారమ్మా. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా ఇక్కడ లేదు. ఎటువంటి ఉన్నా మేము ఆలయ కమిటీ తరఫున మేము అందరం కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద అయితే ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆలయం, అది కూడా మనం చెప్పుకోవచ్చు. వైష్ణవుడు అంటే దశావతారాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి, మహావిష్ణువు, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఇలా అవతారాలు, ఎన్నో అవతారాలు ఉంటాయి ఆ స్వామి వారికి. అందులోనూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఒకటి. సో ఈ రోజు ఈ స్వామి వారిని దర్శించుకుంటే కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి భక్తులు ఎంతో నమ్ముతుంటారు. అందుకే స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఎంతో నిష్ఠతో చాలా మంది కూడా పూజలు చేస్తున్నారు. అలాగే విశేషంగా ఇక్కడ మనకు ఈ రోజు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ముక్కోటి ఏకాదశి కాబట్టి వైకుంఠ ఏకాదశి ఈ రోజు ఉత్తర ద్వారం గుండా వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా ఇక్కడ ఉత్తర ద్వారం గుండా ఒక స్వామి వారిని అంటే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్తర ద్వారం వైపుగా స్వామి వారికి అర్చనలు కొనసాగుతున్నాయి. చాలా మంది కూడా భక్తులు అర్చనలు చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ స్వామి వారికి కొంత మేర ఇక్కడ కళ్యాణోత్సవాలు, అదే విధంగా కొంతమంది సత్యనారాయణ స్వామి రథాలు, అలాగే అభిషేకాలు, అర్చనలు ఈరోజు కంటిన్యూగా ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో భక్తులు క్రమక్రమంగా రద్దీ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి రథములు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ రోజు ముఖ్యంగా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఆ స్వామి వారి అభిషేకము కంప్లీట్ చేసి అలాగే వస్తున్నటువంటి భక్తులకు అర్చనలు మాత్రం కంటిన్యూగా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళందరికీ కూడా ఆ స్వామి వారి దర్శనం సాఫీగా జరగాలని చెప్పేసి ఆలయ అధికారులు అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఉత్తర ద్వారం గుండా భక్తులను లోపలికి అలో చేసి అదే విధంగా ఇక్కడ ఆ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది ఇక్కడికి అర్చనలు చేపించుకునే వాళ్ళు ఇక్కడ అర్చనలు చేపించుకుంటున్నారు. సో మొత్తం మీద ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ స్వామి వాళ్లకు విశేషంగా భక్తులు తమ భక్తిని చాటుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఆ స్వామి వారి నామస్మరణతో వాళ్ళు లీనమైపోతున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్లయితే కన్నుల పండుగ కనిపిస్తుంది. భక్తులు అంత మేర ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా రోజు కూడా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. కానీ ప్రత్యేకంగా ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ స్వామి వారిని ఈ రోజు దర్శించుకుంటే విశేషంగా ఫలితం వస్తుంది. సకల పాపాలు కూడా తొలగిపోతాయి, సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి అని భక్తులు ఎంతో మంది కూడా విశ్వాసంతో ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. సతీ సమేతంగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి అయ్యవారిని అలాగే వైష్ణవాలయాలు ప్రతి చోట కూడా భక్తుల రద్దీతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా భక్తులతో కిటకిటలాడిపోతుంది, కోలాహలంతో నిండిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఆలయ ప్రాంగణం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ స్వామి వారిని దర్శనం కోసం కూడా విశేషంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్న పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా స్నేహితులతో అందరూ కూడా కలిసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ స్వామి వారిని కనులారా వీక్షిద్దామని చెప్పేసి చాలా మంది కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా క్రమక్రమంగా రద్దీ అనేది నెలకొంది. సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులైతే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్ తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.